హలో ఫ్రెండ్స్, మన హైదరాబాద్ లొకేషన్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిపోర్ట్ చేయడం కోసం ఈ వారం మరో 3 ఫార్మా కంపెనీస్లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగాయి. వాటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా రిపోర్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే మాయిస్టప్ ఎంటర్ప్రైజ్ అనే కంపెనీ ఉంది. ఇందులో ఫ్రెషర్స్ ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్ లో అయితే లొకేటెడ్ ఉంటుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి మనకి అపిటోరియా ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లోనే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని మాట్లాడుకుందాము. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఎంనర్ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి ఈ 3 కంపెనీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూశారంటే మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, అపిటోరియా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 9th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసి హెచ్ఈసి ఇంకా ఎంఈసి ఈ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్, ఈ కోర్సులో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాకపోతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఎలిజిబిలిటీ లేదు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి. అలాగే ఎనీ డిగ్రీ అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్, అలాగే డిగ్రీ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. మనకి ఈ అరబిందో అనే కంపెనీలో జాబ్ చేయడానికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. సో 30 ఇయర్స్ కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. మనకి సాలరీ విషయానికి వస్తే 2.5 lakhs సాలరీ అనేది మనకి పే అయితే చేయడం జరుగుతుంది. 2.5 lakhs per annum సాలరీ అయితే పే చేస్తున్నారు. మనకి ఇంకా పిఎఫ్ఈఎస్ఐ ఫెసిలిటీస్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ యాన్యువల్ రిటెన్షన్ బోనస్ అంటే మనకి ఎవ్రీ దసరాకి 24,000 అమౌంట్ అనేది మన సాలరీలో అడిషనల్ గా యాడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఇంకా ఏమున్నాయని చెప్పి చూసుకుంటే అటెండెన్స్ బోనస్ ఉంటుంది. అలాగే ఓవర్ టైం ఉంటుంది. డబుల్ పేమెంట్ అంటే మనం 1 day 8 hours డ్యూటీ చేసామంటే ఆల్మోస్ట్ మనకి 16 hours డ్యూటీ అమౌంట్ అనేది మన అకౌంట్ లో యాడ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే దీని ఓవర్ టైం డ్యూటీ అంటే 8 hours కంటే ఎక్స్ట్రా అవర్స్ ఏవైతే చేస్తామో దానికి సంబంధించి ఈ డీటెయిల్స్ అనమాట. దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓవర్ డ్యూటీకి సంబంధించింది. ఓకే, ఓవర్ టైం డ్యూటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్ అలవెన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి పర్ నైట్ 20 రూపీస్ మాత్రమే పే అయితే చేస్తుంది అరబిందో కంపెనీ సైడ్ నుంచి. సో అది చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేసే అవసరం లేదు. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్న క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఆధార్ కాపీ ఇంకా పాన్ కార్డ్ అడుగుతున్నారు. అలాగే పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈఎస్ఐ ఏదైతే ఉంటుందో దానికి పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ కూడా అడుగుతారు. అందుకని చెప్పి పేరెంట్స్ కూడా ఇక్కడ ఆధార్ కార్డ్ తీసుకోరండి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫార్మా జాబ్స్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, ఎంపీఆర్ కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, నియర్ ఐడిపిఎల్ ఎక్స్ రోడ్, చింతల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫార్మా జాబ్స్ అక్విజిషన్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి చాలా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అరబిందో కంపెనీ అనే కాకుండా డిఫరెంట్ కంపెనీ సైడ్ నుంచి కూడా చాలా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 9th ఆగస్ట్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కి రిక్రూట్ చేసుకోరు. ఇక్కడ వచ్చేసి దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ కి కూడా మీరు కాల్ చేసి
కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. టోటల్గా మనకి 200 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే హైదరాబాద్లో అరబిందో కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్లో వేకెన్సీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి పంపించడం అయితే జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే అరబిందో కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటున్నారో హైదరాబాద్ లొకేషన్లో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. తక్కువ క్వాలిఫికేషన్తోనే మనకి ఈ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దీని రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో అడగండి. లేదంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా 8712317903 అని చెప్పి ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు డౌట్స్ కూడా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, మాయిస్టాప్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఏదైతుందో దీంట్లో వచ్చేసి మనకి 3rd ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ అలాగే వేర్ హౌస్ అనే ఈ 4 డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఏ డిపార్ట్మెంట్స్లో ఫ్రెషర్స్ తీసుకుంటున్నారో, ఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకుంటున్నారో అన్న డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి స్క్రోల్ చేసామంటే నోటిఫికేషన్ ఇమేజ్లో అన్ని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగాయి. క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే వేర్ హౌస్ డిపార్ట్మెంట్కి కూడా 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, దాంతోపాటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఫస్ట్ ఫ్రెషర్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, క్యూసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. క్యూసీ డిపార్ట్మెంట్కి, క్యూఏ డిపార్ట్మెంట్కి అలాగే వేర్ హౌస్ డిపార్ట్మెంట్కి, ఈ 3 డిపార్ట్మెంట్స్కి కూడా మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ చేసుకుంటారు. మీకు రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి క్వాలిఫికేషన్ ఉంది అంటే మీరు ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ, ఇంకా బీఫార్మసీ లేదా ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డిగ్రీలో ఏ గ్రూప్లో మీరు పాస్ అవుట్ అయినా పర్లేదు, మీకు అందరికీ కూడా ఈ క్యూసీ డిపార్ట్మెంట్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు, మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ యాజ్ ఎ ఫ్రెషర్గా. అలాగే మీకు 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వర్కింగ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే గుండ్లపోచంపల్లి అపెల్ ఎక్స్పోర్ట్ పార్క్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కంపెనీలో ఒకటే ఉంటుందన్నమాట, మాయిస్టాప్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. అక్కడికి వెళ్ళేసి మీరు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి, అపెల్ ఎక్స్పోర్ట్ పార్క్ నియర్ దూలపల్లి విలేజ్, గుండ్లపోచంపల్లి, మెడ్చల్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. అదే లొకేషన్లో మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, ఎవరైతే ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 8th ఆగస్ట్ లోపు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. డైలీ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. సో ఆ టైంలో మీరు మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో 10th class, ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీకి సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకుని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళండి. ఓకే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఐటీ ఇంకా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు మషిన్ ఆపరేటర్ అనే పొజిషన్ కింద. క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి హెడ్ అంటే క్వాలిటీ హెడ్ డిపార్ట్మెంట్ పొజిషన్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. ఓకే, ఇది చూసుకొని మీకు రిలివెంట్ క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వేర్ హౌస్ డిపార్ట్మెంట్కి కూడా 3 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ఏదైనా సరే డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి కంపెనీ నేమ్ అవన్నీ కూడా, అప్పుడు మాత్రమే నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఎంఆర్ ఫార్మా అనే కంపెనీ ఏదైతుందో దీంట్లో మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిపోర్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్స్ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ కెమిస్ట్ అలాగే మెకానిక్ ఇంజనీరింగ్, దాంతోపాటు బాయిలర్ ఆపరేటర్ అలాగే మెకానికల్ ఫిట్టర్, దాంతోపాటు ఎలక్ట్రికల్ డాక్యుమెంటేషన్ ఇంకా ప్రొడక్షన్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అని చెప్పి ఈ డిఫరెంట్ పొజిషన్స్ కింద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. మనకి సనత్ నగర్లో R&D సెంటర్ ఉంటుంది అనమాట. ఆ R&D సెంటర్లోనే ఇవన్నీ కూడా వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వర్కింగ్ లొకేషన్ వచ్చేసి సనత్ నగర్ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా. ఇక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూస్ కూడా అక్కడే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఏమి మెన్షన్ చేయలేదు. ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే మీకు ఇక్కడ నెక్స్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి ఏ డిపార్ట్మెంట్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే ఏదైతే RA అంటే రెగ్యులేటరీ అఫైర్స్ అనే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి వచ్చేసి మనకి
టు అబో అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years అయితే ఉండాల్సి ఉంటుంది. 3 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు ఆర్ఏ అనే డిపార్ట్మెంట్కి. అలాగే ప్రొడక్షన్ కెమిస్ట్కి వచ్చేసి ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. 0 to 4 years అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడు యాజ్ ఏ ప్రొడక్షన్ కెమిస్ట్ అనే పొజిషన్ కింద ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ అనే డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డాక్యుమెంటేషన్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. యాజ్ ఏ ఫ్రెషర్గా ఇక్కడ అటెండ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఎవరైతే ఐటీఐ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్, ఇంకా డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ అనే ట్రేడ్లో ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఎలక్ట్రికల్ డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి బీటెక్ ఎలక్ట్రికల్ లేదా బీటెక్ ట్రిపుల్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పిన క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ ఫిట్టర్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి చెప్పాను. ఓకే, ఈ రిలవెంట్ క్వాలిఫికేషన్ నుండి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో HR@mnr.com లేదా rndhr@mnr.com అని చెప్పి మెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా రెండు. ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెంబర్స్ వచ్చేసి 9100962670, మరో నెంబర్ వచ్చేసి 9133420111 అని చెప్పి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. మీరు మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ నెంబర్స్కి కాల్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేశామా లేదా అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎంఆర్ ఫార్మా కంపెనీకి సంబంధించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.